ఇచ్చేదంతా మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నదెంత? ఒక చేత్తోనేమో మట్టి చంపిస్తున్నారు, ఇంకో చేత్తోనేమో వెండి చెంబు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా తల్లి? ఇంతమంది బిడ్డలు ఉన్నారే, యువకులు ఉన్నారే, ఉద్యోగాలు వస్తున్నాయా నాన్న? ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా? వచ్చిందా? మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలుంటే ఎందుకు భర్తీ చేయడం లేదు చంద్రబాబు? సిగ్గులేదా? 7,000కే ఇచ్చావు నోటిఫికేషన్లని ఆ రోజు ఎద్దేవా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి కాకుండా ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో మరి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా 5 సంవత్సరాల తర్వాతనా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గుట్టి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు ఏం చేశారు? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 4.5 సంవత్సరం నిద్రపోయాడు కదా. 4.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? అది అయ్యేదా సచ్చేదా? వస్తున్నాయా ఉద్యోగాలు? ఆఖరికి మన బిడ్డలైతే 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే కూలీ నాలీ చేసుకొని చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉండాలి. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎవరిని ఆదుకుంది వైసీపీ ప్రభుత్వం? అసలు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ ఎక్కడున్నాడన్నా? ఉన్నాడా? వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణ. వీళ్ళ ముగ్గురే మిగిలేరా పార్టీలో. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో కనుమరుగైపోయారు. ఇప్పుడు సాక్షి టీవీలో రాజశేఖర రెడ్డి గారు లేరు, సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారు లేరు, వైసీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంతకంటే లేరు. అందుకే చెప్తున్నా, మాట నిలబెట్టుకోలేని వాడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టలేడు. మీరందరూ ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మనకు ప్రత్యేక హోదా అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో చేర్చారు. కాబట్టి ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజధాని కట్టాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. 10 సంవత్సరాలు చూసాం. బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు, వైసీపీకి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. మీ అందరూ ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఆంధ్ర రాష్ట్రం జాతకమే మారిపోతుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు రుణమాఫీ 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకు మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లు, రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లు 40 లక్షల్లాగా కాంగ్రెస్ పార్టీ కూడా సాచురేషన్ పద్ధతిలో 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4,000 రూపాయలు పెన్షన్, 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ అవుతుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది. ఈ అక్క చెల్లెలకు కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల 833 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ప్రతి పేద ఇల్లు గడవడానికి ఆ ఇంటి మహిళకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన శైలజనాథ్ అన్న గారిని ఆశీర్వదించాలి. ఎంపీ అభ్యర్థిగా మల్లికార్జున అన్న గారిని
ఆశీర్వదించాలి. హస్తం గుర్తు మీద ఓటేయాలి. అన్నా ఆశీర్వదించండి. అన్నా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి పడితే వాళ్లకు ఓట్లేస్తే ఏం జరుగుతుందో మీరు చూశారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు. ఆలోచన చేసి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీకి